హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నేను హౌస్ ఫర్ రెంట్ అనేది ఒక సిరీస్ స్టార్ట్ చేశాను కదా, దాంట్లో హౌస్ షిఫ్టింగ్ వరకు వీడియోస్ పెట్టాను. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియోస్ తీయలేదు, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ తీయక అందుకని ఆ సిరీస్ అక్కడితో ఆపేశాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఆ సిరీస్. ఇప్పుడు వీడియోస్ పెట్టడం కూడా స్టార్ట్ చేశాను. సరే ఆ సిరీస్ కూడా కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను. సరే మాకు గుర్తుండిద్ది నెక్స్ట్ టైంకి మూవ్ అయ్యే టైంకి. అలానే ఎవరన్నా ఇలాగ రెంట్ కి మనము బయట బుక్ చేసుకుంటే అలా ఎంత అయింది, మే చేసుకుంటే ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది, కొంచెం ఒక ఐడియా ఉంటుంది ఎంత అవుతుంది అనేది అని అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ముందు వీడియోస్ లో కొంతమంది అంటున్నారు మీరు అసలు ముందు ప్రిపేర్ అవ్వరు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు అన్నట్లు చేస్తున్నారు వీడియోస్ అంటున్నారు. ఏదో వీడియో తెలియదు, ముందే చూపిస్తున్నాను. నేను ప్రతి వీడియోకి ఏమన్నా కావాలి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏమేమి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, లేకపోతే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం కదా ఇన్ఫర్మేషన్ వీడియోస్, వాటికి మనకి ఎంత కాస్ట్ అయింది, దేనికి ఎంత కాస్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేసాం అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఇలా నోట్ చేసుకుంటాను. ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మొత్తము రెగ్యులర్ థింగ్స్ అయితేనేమో నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తాను, లేకపోతే ఏదన్నా దేనికన్నా సంబంధించింది, ఐడియాకి సంబంధించింది, ఇన్ఫర్మేషన్ సంబంధించింది వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ముందు మొత్తం నోట్లో మొత్తం ప్రిపేర్ చేసుకొని దానికి తగ్గట్లు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇలా డైరెక్ట్ గా వచ్చి మాట్లాడను. వాళ్ళకి ఎవరు పెట్టారో తెలియదు, వాళ్ళకైతే ఇది వీడియో కనుక వాళ్ళు చూస్తే వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చి ఉండిద్ది నేను ప్రిపేర్ అయ్యి వీడియోస్ చేస్తున్నానా, ప్రిపేర్ అవ్వకుండా వీడియోస్ చేస్తున్నానా అనేది. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాము. నాకైతే మేము హౌస్ షిఫ్ట్ అవ్వడానికి కాస్ట్ ఎంత అయింది అనేది ఒక వీడియో చేస్తానన్నాను కదా, అదే ఈ వీడియో. టెక్సస్ లో ఉన్న ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మాకు డిస్టెన్స్ ఎంత అంటే 1050 మైల్స్ 55 మైల్స్ అలాగా, అంటే 1100 మైల్స్ అలా వచ్చింది. మేమేం డైరెక్ట్ గా రూట్ చూపించిన దాంట్లో రాలేదు, కొన్ని రీజన్స్ వల్ల ఫటాఫట్ వెళ్ళి ఇటు వచ్చాము, అందుకని మాకు డిస్టెన్స్ ఎక్కువ అయింది, 1200 మైల్స్ అయింది. లేకపోతే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఇవి చూపించే రూట్ లో వచ్చామంటే 1050 మైల్స్ లోపల వస్తారు. కిలోమీటర్స్ ఎంత అనేది కింద ఇక్కడ ఇస్తాను. అలానే దేనికి ఎంత కాస్ట్ అయింది అనేది, ఇండియన్ రూపీస్ లో ఎంత అయింది అనేది ఇక్కడ ఇస్తాను. ప్రతిదీ డీటెయిల్ గా ఇక్కడ ఇస్తాను. కొన్ని మర్చిపోతాం కదా దేనికి ఎంత అయింది అనేది, దానికోసం అని చెప్పి మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేసుకొని వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను. యూహాల్ కి మేము ముందేమనుకున్నాము, యూహాల్ తీసుకుందాం అనుకున్నాము. యూహాల్లో ఏంటంటే మనం ట్రక్ సపరేట్ గా బుక్ చేసుకోవాలి. సపోజ్ చెప్తున్నాను, $1000 కి ట్రక్ బుక్ చేసుకున్నామంటే మేము 1050 మైల్స్ ఉన్నాయి కదా, మైల్ కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. ఆ $1000 గాక ఈ 1050 మైల్స్ కి ఇంత అని ఛార్జ్ చేస్తారు. పర్ మైల్ కి ఇంత అని ఎక్స్ట్రా కాస్ట్ ఉండిద్ది, అది 2000 3000 అవుతుంది అనుకొని అక్కడ యూహాలు క్యాన్సిల్ చేసుకున్నాము. అలానే పెన్స్ కి ట్రక్ తీసుకుందాం అనుకున్నాము. దానికి ఏం లేదు, జస్ట్ మనం ట్రక్ ఎంత బుక్ చేసుకున్నామో అంతే. ఇన్ని మైల్స్ కానీ చెప్పాము అంటే వాళ్ళు బుక్ చేస్తారు, దానికన్నా ఒక 100-200 ఎక్కువ ఎక్స్ట్రా మైల్స్ ఇస్తారు, ఇన్ని డేస్ కానీ ఇస్తారు. అది 1000 బుక్ చేసుకుంటే 1000, 1500 అయితే 1500 అలా బుక్ చేసుకొని మనం ట్రక్ తీసుకొని వచ్చి ఇక్కడ రిటర్న్ ఇచ్చేయచ్చు. ఆ ఆప్షన్ ఉండిద్ది, అలా ఉండిద్ది. ఓన్లీ యూహాల్లోనే మేము చూసిన మూడిట్లో యూహాల్లో అలా ఉంది. మళ్ళీ బడ్జెట్ ట్రక్ అనేది ఉంది, అది కూడా సేమ్ పెన్స్కి లాగానే మనం ట్రక్కి ఎంత బుక్ చేసుకుంటామో అంతే. ఇప్పుడు మాకు ట్రక్ ఎంత అయింది అంటే 1300, 1299 సమ్ చేంజ్ అయ్యింది, అంటే $1300 అయింది ఈ ట్రక్. మాకు 1050 మైల్స్ ఉండిద్ది, చూపించిన మ్యాప్ లో చూపించిన దాని ప్రకారం 1050 మైల్స్ ఉంది కాబట్టి ఒక 100-200 మైల్స్ ఎక్స్ట్రా ఇస్తారు. ఫుల్ ట్యాంక్ చేసి ఇస్తారు. మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు గ్యాస్ ఫుల్ చేసి ఇవ్వాలి రిటర్న్ ట్రక్ ఇచ్చేటప్పుడు, అలా ఉండిద్ది. మా ట్రక్ తీసుకొని వచ్చేసి ఒక 2 days అలాగా ఇంట్లో ఉండింది. మొత్తము మేమే బ్యాగేజ్ అంతా మొత్తం మేమే ప్యాక్ చేసుకొని మొత్తము షిఫ్టింగ్ మొత్తము దాంట్లో మొత్తం సర్దుకొని ట్రక్ లో మొత్తం ట్రక్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మేమే అన్ప్యాక్ చేసి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నారు కదా, వీళ్ళు చెల్లెలు కజిన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి అన్ప్యాక్ చేయడానికి హెల్ప్ చేశారు. అలాగా మేమే బయట వాళ్ళేమి కాంటాక్ట్ అవ్వలేదు. ఇంకా అలాగ అయిపోయింది ట్రక్ విషయంలో. మేమైతే బడ్జెట్ ట్రక్ తీసుకున్నాము.
కంపేర్ చేస్తే పెన్స్కి ట్రక్ తీసుకుందామా బడ్జెట్ ట్రక్ తీసుకుందామా అనుకొని 300 డిఫరెన్స్ తక్కువలో బడ్జెట్ ట్రక్ వస్తుంది అని చెప్పి బడ్జెట్ ట్రక్ తీసుకున్నాము. ఇంకా అది తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అది బడ్జెట్ ట్రక్ కన్ఫర్మ్ అయింది. ఇంకా అది తీసుకుందాం అనుకున్నాము. మాకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి అది ఒకవేళ బడ్జెట్ ట్రక్ లో పడితే పెడదాము, లేకపోతే ఏదన్నా ట్రైలర్ తీసుకుందాము అనుకున్నాము. సపరేట్ గా ఏదన్నా ట్రైలర్ తీసుకుంటే సరిపోయిద్ది అనుకున్నాము. సరే అని చెప్పి మొత్తం లగేజ్ షిఫ్ట్ చేసుకొని అంతా చూసిన తర్వాత మోటార్ సైకిల్ కంజెస్టెడ్ గా ఉంది పెట్టినప్పుడు. సరే అటు ఇటు ఏమన్నా బ్రేక్ వేసినప్పుడు గుద్దుకుంటే ఏమన్నా డ్యామేజ్ అయిందంటే రిపేర్స్ కి చాలా కాస్ట్ అయింది. ఎందుకు సపరేట్ గా ట్రైలర్ తీసుకొని తెద్దాము అని అతను ట్రైలర్ తీసుకొని తెచ్చాము. అది ముందు వీడియోలో పెట్టాను, ఎలా షిఫ్ట్ అయ్యాము ట్రైలర్ ఎలా అనేది మొత్తము. ఒకవేళ ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ముందు వీడియోస్ లో ఉంది, చూడండి. ఇప్పుడైతే నీ కాస్ట్ దానికి ట్రైలర్ కి ఎంత అయింది అంటే $275 అయ్యింది. ట్రైలర్ కి ఈ బడ్జెట్ ట్రక్ ఈ ట్రైలర్ 1 వీక్ వరకు ఇచ్చారు. యూహాల్ ట్రైలర్ బుక్ చేసుకున్నాము. దానికి ఏమి ఎక్స్ట్రా కాస్ట్ ఏమి ఉండదు, మైల్స్ కి ఇంత కాస్ట్ అని ఏమి ఉండదు. కాబట్టి ఈ $275 తో సరిపోతుంది. మనము ఇక్కడ రిటర్న్ ఇవ్వచ్చు యూహాల్ ట్రైలర్ కూడా. ఇంకా తర్వాత మనము ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేసుకోం. ఇంతకు ముందు ప్రతి మెయిల్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ సంబంధించింది ఎంప్లాయర్ దగ్గర నుంచి డీటెయిల్స్ రావాలన్నా ప్రతిదీ అక్కడ అడ్రస్కి వస్తాయి కదా. ఆ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఇవన్నిటికీ కొంచెం కాస్ట్ అయింది. అవేమి నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. అవేమి డాలర్స్ లోపే అయ్యింది, $10-15-20 లోపే అయింది. కాబట్టి నేను దీంట్లో ఏమి కాస్ట్ అనేది యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే $10-15 లోపే అయిపోతుంది ఆ కాస్ట్ అనేది. అంటే అడ్రస్ చేంజ్ అని ఇలాగే చాలా ఎక్స్ట్రా అది ఇది చేంజెస్ అని చెప్పి దానికోసమని $10-15 అవుతుంది. అదైతే నేను పర్సనల్ గా దీంట్లో అయితే యాడ్ చేయట్లేదు. ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అని చెప్పి షేర్ చేస్తున్నాను అది. అలానే ఇప్పుడు మాకు డాగ్ ఉంది, జేమ్స్ బాండ్. వాడు మొత్తము డోర్స్ అన్ని అంటే కొంచెం బయటకు వెళ్ళాలన్నప్పుడు డోర్ గీగుతాడు కదా, అలాంటప్పుడు పెయింటింగ్స్ బాగడము. చాలా ఇయర్స్ ఉన్నారు, 2 years పైన ఇంట్లో ఉన్నాం కాబట్టి మొత్తం పెయింటింగ్స్ బాగడం అని ఏమన్నా రిపేర్స్ అని అవన్నీ చాలా ఉన్నాయి. హోమ్ డిపోకి వెళ్ళి పెయింటింగ్స్ తెచ్చి పర్సనల్ గా మేమే వేసుకున్నాము పెయింటింగ్. ఇంకా బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా పెయింటింగ్ మేమే వేసుకున్నాము. క్లీనింగ్ బయట వాళ్ళకి ఇచ్చాము. అది మొత్తము కాబట్టి పెయింటింగ్ కి మాకు ఎంత అయిందంటే $108 అయింది. రిపేర్స్ కేమో ఒక $105 అయింది. $100 అనుకోండి మొత్తము రిపేర్స్ కి. మొత్తము ఇలా వుడ్ బ్యాక్ యార్డ్ లో వుడెన్వి మొత్తం ఫిక్స్ చేయడం కోసం అని చెప్పి అవి తీసుకొచ్చాము. రిపేర్స్ అంటే మొత్తం పెయింటింగ్స్ కి ఏమన్నా ప్యాచెస్ ఉంటాయి, అవన్నీ మొత్తము కలిపి $100 అలా అయ్యింది. మళ్ళీ వచ్చేటప్పుడు ఫ్యూయల్ అనేది కంపల్సరీ కదా, మొత్తం ఫ్యూయల్ అనేది ఒక $400 నుంచి $500 అయింది. ఎందుకంటే ఫ్యూయల్ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించి బడ్జెట్ ట్రక్ రిటర్న్ ఇవ్వాలి. ఇది యూహాల్ది ఏంటంటే ఓరగా ట్రైలర్ కాబట్టి దానికి ఏమి ఫ్యూయల్ అయ్యేమి ఉండదు కాబట్టి ట్రైలర్ డైరెక్ట్ గా వెళ్ళి రిటర్న్ ఇచ్చేయడమే. అది బడ్జెట్ ట్రక్ అయితే ఫ్యూయల్ ఉండేది కాబట్టి ఆ ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడము, మళ్ళీ మా కారు ఇవన్నిటి కోసం అని చెప్పి ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవడము, వీటన్నిటికీ కలిపి $400 నుంచి $500 అయ్యింది ఫ్యూయల్ కాస్ట్. ఇంకా మళ్ళీ మధ్యలో 1 డే అలా వచ్చాము, 20 hours ఏమో అలా వచ్చాము. ఇంకా మధ్యలో ఫుడ్ అని మధ్యలో ఆగడం అని ఇంకా అన్నిటికీ కలిపి $150 to $200 అలా అయ్యింది. ఇంకా అందరికీ కలిపి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ కోసం అని వచ్చిన వెంటనే ఇక్కడ మేమేమి మీల్ ప్రిపరేషన్ అవేమి ఉండదు కదా, దానికోసం అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ ఇవన్నీ ఎందుకులే అని చెప్పి బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చే దారిలో మొత్తము మధ్యలో ఆగిన దగ్గర ఫుడ్ తినడానికి అన్నిటి కోసం అని చెప్పి కాఫీలని మొత్తము వాటన్నిటికీ $150 నుంచి $200 అలా అయ్యింది. మొత్తము టోటల్ ఎంత అయింది అనేది నేను యాడ్ చేయలేదు. రెంట్కి వస్తున్నాము అంటే ఇన్ని మంత్స్ అని అడ్వాన్స్ పే చేయాల్సి వచ్చింది. 1500 అని 2000 అని అంటే 1.5 month కానీ 2 months కానీ అలాగ మొత్తం యాడ్ చేయాల్సి వచ్చింది. దానికి ఇది రెంట్కి తగ్గట్టు ఇప్పుడు సపోజ్ మేము 2000 రెంట్ కడుతున్నామంటే మంత్లీ ఒక 1.5 month కంటే 3000 అడ్వాన్స్ ఇవ్వాలి ముందు అడ్వాన్స్, లేకపోతే 4000 అడ్వాన్స్ ఇవ్వాలి.
పెట్టు అంటే పెట్ ఇన్సూరెన్స్ ఉండిద్ది. అంటే ఇంటికి ఏమైనా డ్యామేజెస్ అయితే అవన్నీ మనమే పే చేయాలి కాబట్టి దానికి సపరేట్ రెంట్ ఉండిద్ది. సపరేట్ అడ్వాన్స్ పే చేయాలి $300 $400 అని. ఇంకా కంపెనీని బట్టి ఉండిద్ది. ఇంకెంత కాస్ట్ అయింది అనేది మొత్తము టోటల్ ఇక్కడ ఇస్తాను. నేను మొత్తం ఎంత అయింది అనేది క్యాలిక్యులేట్ చేయలేదు. ఎవరైనా అబ్రాడ్లో ఉండేవాళ్ళు అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు మనం సపోజ్ మనం ఇలాగా మేము పర్సనల్గా ప్రతిదీ మేమే చేసుకున్నాం కాబట్టి బడ్జెట్ ఇంత అయింది. మా రిమైనింగ్ కొంతమంది ఏంటి ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని moving.com అని అలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళే వచ్చి ప్యాక్ చేయడము, వాళ్ళే మూవ్ చేయడము, మొత్తం తెచ్చి మొత్తం ఇక్కడ అన్ప్యాక్ చేసే వర్క్ బాక్సెస్ అన్ని లోపల ఇంట్లో షిఫ్ట్ చేస్తారు. అన్ప్యాక్ మాత్రం మనం చేసుకోవాలి. అది చూసుకోండి. అలాగా కాస్ట్ వేరుగా ఉండిద్ది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేను దీంట్లో ఏమీ మెన్షన్ చేయట్లేదు. అలాగా కాస్ట్ ఉండిద్ది, కొంచెం ఎక్కువే ఉండిద్ది అనుకుంటా కంపేరిటివ్లీ. లేబర్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి కంపేరిటివ్లీ ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు పర్సనల్గా మేము చేసుకున్నాం కాబట్టి మాకు కాస్ట్ ఇంత అయింది. అదే బయట వాళ్ళకి ఇచ్చాము అంటే మనకి ఇంకా ఏమి వర్క్స్ ఇవేమి మేము చేసుకోము, బయట వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ఈ లేబర్ ఛార్జెస్ యాడ్ అవుతాయి. అవి లేబర్ ఛార్జెస్ కంపేరిటివ్లీ $150 $200-250 అలా ఉంటుంది లేబర్ ఛార్జెస్ అనేవి. అవేమి తక్కువేమి ఉండదు. అలానే అక్కడ హౌస్ క్లీనింగ్ చేయించాము, అక్కడ $300 అయ్యింది. బయట వాళ్ళ చేత చేయించాము, మేమేం చేయలేదు. అక్కడ క్లీనింగ్ ఒక్కటి మాత్రము బయట వాళ్ళ చేత చేయించాము కాబట్టి $300 అయింది అక్కడ కాస్ట్ హౌస్ క్లీనింగ్ కి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే చేసుకున్నాం. ఈ హౌస్ అయితే ఫుల్ డర్టీగా ఉంది. ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా ఏది దొరక్క ముందు వేరే హౌస్ బుక్ చేసుకున్నాం. అవి రిమైనింగ్ హౌస్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.